ప్రపంచవ్యాప్తంగా తెలుగు స్థాయి మరొక మెట్టు పైకెక్కేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కల్కి హావానే కనిపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కితో మరొకసారి సంచలనం సృష్టించాడు. ఇక ప్రభాస్ హీరోగా నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ విశేష ఆదరణ లభించింది. కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు నాగార్జున్ని అందరూ కొనియాడుతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అలాగే తొలి రోజు ఈ సినిమాకు భారీ వసూళ్లు రాబట్టింది. తొలి రోజు కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 192 కోట్లు రాబట్టింది. దీంతో రెండో రోజు కూడా భారీగానే రాబట్టిందని తెలుస్తోంది. ఈ సినిమా 1000 కోట్లు అవలీలగా వసూలు చేస్తుందని అంటున్నారు. ఇక రెండో రోజు 300 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన కల్కి సినిమా. ఇక కల్కి సినిమాలో చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ను వాడారు నాగార్జున. మృణాల్ ఠాగూర్, శోభన, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ నటించారు. అలాగే రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, అవసరాల శ్రీనివాస్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. కాగా అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించి మెప్పించాడు. కృష్ణుడి పాత్రను మాత్రం చూపించకుండా ఒక నల్లటి రూపంలో చూపించారు. అయితే ఈ పాత్ర చేసింది ఎవరో కాదు, తమిళ్ స్టార్ యాక్టర్ కృష్ణ కుమార్. అయితే పార్ట్ 2లో కృష్ణుడిగా ఆయన కనిపించకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పార్ట్ 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కల్కి చివరిలో పార్ట్ 2కి హింట్ ఇస్తూ ఎండ్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ లో కృష్ణుడి పాత్ర ప్రధానంగా ఉండే అవకాశాలు ఉంది అని అంటున్నారు. అయితే ఈ పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తాడట. అందుకోసం కల్కి సినిమాలో కృష్ణుడిని ఫేస్ ని కనిపించకుండా చేశారట. ఇక పార్ట్ 2లో కృష్ణుడి పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. పార్ట్ 2లో కృష్ణుడి పాత్రలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. రిలీజ్ అయిన తర్వాత కృష్ణుడి పాత్రకు మంచి హైప్ వచ్చింది. దాంతో సెకండ్ పార్ట్ లో కృష్ణుడిగా స్టార్ హీరో కనిపిస్తాడు అని, అది కూడా ఎన్టీఆర్ అని వార్తలు వస్తున్నాయి. కల్కి 2లో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో నటిస్తే మాత్రం మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కి కూడా పౌరాణిక పాత్రలు అంటే చాలా ఇష్టం. కాబట్టి సినిమాకి హైలైట్ అయ్యేలా ఆ పాత్ర ఉంటుంది. ఇక పార్ట్ 2లో కల్కి జననం అర్జునుడిగా ప్రభాస్ ఎంట్రీతో శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ చేస్తే ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీగా అవుతుంది. 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించే అవకాశం కూడా ఉంటుంది. మరి పార్ట్ 2లో ఎన్టీఆర్ ఉంటాడా లేదా అన్నది చూడాలి. మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 44x39 కోట్ల షేర్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక రెండో రోజు హాలిడే కాకపోవడం వల్ల ఈ సినిమా కలెక్షన్స్ కి కాస్త తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19x39 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడవ రోజు ఈ సినిమాకి 19x78 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా మూడో రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 83x55 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి ఈ రోజు అనగా ఆదివారం అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. మరి సోమవారం నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రియల్ టెస్ట్ మొదలు కానుంది. సోమవారం ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చినట్లయితే ఈ మూవీ చాలా రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇక కల్కి విజయం కావడంతో ఈ సినిమా సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. ఇక కల్కి చిత్రంతో నటించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ఇక దిశ పటాని, కమల్ హాసన్ తదితరులు యాక్ట్ చేసి ప్రేక్షకులని మరింతగా ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యంగా నాగార్జున క్రియేటివిటీ టేకబౌట్ అని చెప్పొచ్చు. బుజ్జి కాన్సెప్ట్ మొత్తం ఆయనదే. ఇక కల్కి కథ చిత్రంలో ఇప్పటికే 2 భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ కల్కి 2కి సంబంధించి చిత్రీకరణ కొంత మాత్రమే కంప్లీట్ అయ్యింది. కొన్ని ముఖ్య సన్నివేశాలు అండ్ వివిఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంటుంది. దీనికి మినిమం సంవత్సరం అయినా పట్టొచ్చు అని తాజాగా అశ్విని దత్ పేర్కొన్నారు. ఇక పార్ట్ 2లో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో నటిస్తాడు అని తెలుస్తోంది. కల్కి సినిమాలో కృష్ణుడు ఫేస్ రివీల్ చేయలేదు. దాంతో రెండో పార్ట్ లో ఆ పాత్ర విడివి ఎక్కువగా ఉంటుందట. అందుకే ఎన్టీఆర్ అయితే ఆ పాత్ర మరింత హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ కల్కి 2లో నటిస్తాడా లేదా అన్నది చూడాలి. అలాగే కల్కి పార్ట్ 2 విడుదలపై ఇంకా ఎటువంటి అప్డేట్ అనుకోలేదట మేకర్స్. కానీ ఇప్పుడు దాదాపు వచ్చే ఏడాది ఇదే టైంలో విడుదల చేయొచ్చు అని అశ్విని దత్ వెల్లడించారు. ప్రజెంట్ అశ్విని దత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కల్కి మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.